తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంట్రోవర్ట్ యాక్టర్ అవ్వగలడా లేదా అన్నారు కానీ ఇప్పుడు ఈ రోజు ఇంట్రోవర్టే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని టైటిల్ కార్డ్ వేయించుకుంటున్నాడు ప్రభాస్ గారు. ఆయన అన్స్కిల్డ్ అని కాదు కానీ బేసిక్ ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే తెలుగులో చెప్పండి నోటి దూల గబక్క నేను ఏం మాట్లాడితే ఎవరు హర్ట్ అవుతారేమో తక్కువ మాట్లాడతారు. నీకు ఎప్పుడైనా ఎవరి నుంచైనా అలా ఎక్కిందా ఎప్పుడైనా కంపారిజన్స్ కానీ లేదంటే వద్దు మనం లీడ్ చేస్తున్నాం కాబట్టి చేయొద్దు ఇలాంటివి ఏమన్నా సెట్ ఆఫ్ రూల్స్ ఎక్కినాయా మైండ్లోకి? నాకు మైండ్లోకి ఎక్కినాయి అంటే అది కూడా నేను క్లియర్గా చెప్పలేను. బేసిక్గా నేను వెళ్ళే ప్రాసెస్ చాలామంది సజెస్ట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్గా ఇది రైట్ కాదు, ఇలా ఉంది అలా ఉంది. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. ఫస్ట్ మహానటిలో ఎన్టీ రామారావు గారు అది కొంచెం ఏం చేశారంటే ఫస్ట్ అప్పటికే ఏ లేని రోజుల్లోనే చాలా విఎఫ్ఎక్స్ వాడి ఉంటారు, కొంచెం ఈ లుక్స్ కొంచెం మార్చడానికి ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్. ఒక మంచి ఆర్టిస్ట్ నుంచి ఏం నేర్చుకున్నారు? 7th డే ఒక చేజింగ్ సీన్ ఉంది, అది మన జైపూర్లో సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడు కార్లో నేను పక్కన ఉంటా, వీఆర్ స్పెండింగ్ హోల్ ద డే. సో జమానా విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్ అనేది ఆల్మోస్ట్ అందరి కప్ ఆఫ్ టీ. చూసాను, చాలా బాగుంది ఆ ట్రైలర్ కానీ ఈవెన్ ఇక్కడ మన చార్మినార్ వీధుల్లో ఇక్కడ సో ఫైనాన్షియల్ ఫ్రాడ్ మొత్తం ప్రతి ఒక్కడు మోసం చేస్తున్నాడు. కాసేపు డబ్బులు చుట్టూ తిరుగుతుంది, కాసేపు యాక్చువల్గా సినిమా మొత్తం నిజాం కాలం నాటి నాణ్యం చుట్టూ తిరుగుతుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే సో బేసికల్లీ విజయ్ తలపతి గారు ఒక మాట చెప్పారండి, నిజమైన ఆర్టిస్ట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఒకటి ఏమీ సాధించకముందు పేషెన్స్ కన్సిస్టెన్సీ ఉండాలి, అన్నీ సాధించిన తర్వాత యాటిట్యూడ్ బాగుండాలి. సో నా ముందున్న పర్సన్కి 3 ఉన్నాయన్నమాట. పాపం ఆయనకి పేషెన్స్ ఉంది. ఆయన వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 years దాటే అయి ఉంటుంది నాకు తెలిసి. చాలా సినిమాల్లో చూస్తున్నాం, చాలా పేషెన్స్తో ఇప్పటివరకు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒక మంచి నటుడు అనిపించుకోవాలనుకున్నారు కానీ ఎక్కడా కూడా ఈ తరం ఈ జనరేషన్లో ఉన్న చాలామంది యాక్టర్స్ లాగా కొంతమంది యాక్టర్స్ లాగా హైప్ పెంచుకోవాలి, ఏదో రకంగా క్రేజ్ క్రియేట్ చేసుకోవాలని ఎక్కడా తాపత్రయపడలేదు. దాంతోపాటుగా ఆయనకి కన్సిస్టెన్సీ ఉంది, వీటితో పాటుగా ఆయన యాటిట్యూడ్ ఉందన్నమాట. అంటే యాటిట్యూడ్ మీన్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అనుకుంటారు. ఆయనకున్న యాటిట్యూడ్ ఏంటంటే ఎవరితో అయినా చాలా మంచిగా మాట్లాడతారు. ఈవెన్ సెట్లో కానీ ఎక్కడైనా ప్రమోషన్స్లో కానీ ఎవరు కనిపించినా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన పేరే సూర్య శ్రీనివాస్ గారు. మనకి బ్రో సినిమా కానీ లేదంటే ఎన్టీఆర్ కథానాయకుడు కానీ, మొన్న హిట్ 3లో ఐపీఎస్ రవి ఐపీఎస్ క్యారెక్టర్ కానీ, సో ఇప్పుడైతే జమానా అనే సినిమాలో హీరోగా వస్తున్నారు. దీని తర్వాత కూడా లైనప్ బాగుందంట. హోప్ ఆయన లైఫ్ బాగుంటుంది. సో మనతో అయితే ఈరోజు మాట్లాడడానికి వచ్చారు. హాయ్ సూర్య గారు. లాస్ట్ టైం చాప కింద నీరు అన్నాను. నేను మోటివేట్ అయ్యే విధంగా ఆర్టికులేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. సో లుక్స్ కొంచెం హిట్ 3 లుక్సే కనిపిస్తున్నాయి ఇంకా, అంటే పోలీస్ ఆఫీసర్ లాగా. నిన్నటి దగ్గర ఫుల్ గడ్డ ఉండేది, వేరే కంటిన్యూటీ కోసం ఇమీడియట్ తీసాను. ఓకే, సో మళ్ళీ లుక్ వచ్చినట్టు. లేదు బాగున్నారు. అంటే ఇప్పుడు జమానాలో కొంచెం రగ్గడ్ లుక్కే ఉంది కదా, చిన్న బియర్డ్ అండ్ ఆల్ స్టఫ్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏదో ఐపీఎస్ క్యారెక్టర్ హిట్ 4 ఏమన్నా కాదు. నేను మాస్టర్ భరత్ సినిమా దాని బ్యాలెన్స్ వర్క్ ఉంది. ఓకే, దానికి లుక్ ఏంటంటే కొద్దిగా ఈ బియర్డ్ తక్కువ ఉండి హెయిర్ స్టైల్ మారుతుంది. ఓకే, సో దాని కంటిన్యూటీ కోసం ఇలా వచ్చింది అనమాట. మాస్టర్ భరత్ పేరు వచ్చింది. మాస్టర్ భరత్ పాపం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన 100 పైగా ఫిల్మ్స్ చేశారు, అప్పుడే సెంచరీ కొట్టారంట. సో మీరు నార్మల్లీ ఇండస్ట్రీ గురించి ఏం మాట్లాడతారంటే అందరూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంతమంది ఏమంటారంటే నెపోటిజం అనేది ఉంది కానీ ఎంట్రీ లెవెల్ వరకు ఉంది, అంటే డోర్ ఓపెన్ చేయడం వరకు మాత్రం నెపోటిజం యూజ్ అవుద్ది, తర్వాత టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు లేకపోతే పక్కకి వెళ్ళిపోతారు అని. సో ఈవెన్ మనం పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో చూడొచ్చు, లైక్ నందమూరి ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ కానీ. సో కొంతమంది స్టార్లు అయ్యారు, కొంతమంది అవ్వలేకపోయారు. బికాజ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది, టాలెంట్ ఉంది, వీటి మీద డిపెండ్ అయి ఉంది. సో మీ విషయానికి వచ్చేసరికి వితౌట్ బ్యాక్గ్రౌండ్, దట్టు ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేశారు మీ కెరియర్ అని చెప్పి విన్నాం. కొంచెం మా ఆడియన్స్కి క్లియర్గా చెప్పండి, అసలు మీ నేపథ్యం ఏంటి, ఎలా మొదలైంది? నేపథ్యం చాలా చోట్ల చాలా ఆర్టికులేట్ చేస్తాను, బట్ థింగ్ షార్ట్గా చెప్పాలంటే నేను బేస్ ఇంట్రెస్ట్ వాజ్ హీరో అయిపోదాం అనేది. చిన్న స్పెషల్గా చూసారు కాలేజ్లో స్కూల్స్లో, అలా ఏ హీరో అని పిలవడం, మ్యాడీతో పోల్చడం, అది బేస్ ఇన్స్టిట్యూట్. బట్ చూస్ చేసుకునే ముందు అసలు మన స్కిల్ సెట్ ఏంటి యాక్టర్గా అవ్వడానికి,
ఇంట్రోవర్ట్ మాట్లాడడం ఇటువంటి వాడు యాక్టర్ కరెక్ట్ కాదేమో. కానీ స్కిల్ సెట్ చూస్తే ఐ యూస్ టు మేనేజ్ కెడెట్ కెప్టెన్గా ఒక 100 మెంబర్స్ డ్రిల్ నేర్పిస్తూ పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉండేది. అండ్ యూస్ టు రైట్ ఏదో ఒకటి రాయగలిగేవాడిని. సో ఈ 2 స్కిల్ సెట్స్ డైరెక్షన్కి బాగుంటాయి అని డైరెక్టర్ అవుదామని జంప్ చేశా. బట్ ఫార్చునేట్లీ మన బేస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికే అది దారి చూపించింది. ఇంట్రోవర్ట్ యాక్టర్ అవ్వగలడా లేదా అన్నారు కానీ ఇప్పుడు ఈ రోజు ఇంట్రోవర్టే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని టైటిల్ కార్డ్ వేయించుకుంటున్నాడు ప్రభాస్ గారు. ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఇప్పుడు స్పిరిట్ కి టైటిల్ కార్డ్ వేస్తున్నారు. జనరల్ ఇంట్రోవర్ట్ అంటే ఏదో అదేదో అన్స్కిల్డ్ అని కాదు, కానీ బేసిక్ ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే తెలుగులో చెప్పండి నోటి దోల. గబక్క నేను ఏం మాట్లాడితే ఎవరు హర్ట్ అవుతారేమో తక్కువ మాట్లాడతారు అంతే. ఐ ఫీల్ ఇంట్రోవర్ట్. ఇది అనదర్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్, అనదర్ వర్షన్ ఆఫ్ గబక్క ఏం మాట్లాడితే మనం ఏం మాట్లాడితే ఏమైపోద్ది ఏమండి ఇప్పంటికి పోద్ది అని భయంతో తక్కువ మాట్లాడతారు. లిటరల్లీ ఇది ఉంది నడుస్తుంది. అంటే ఏంటంటే ఇంట్రోవర్ట్స్ మీమ్స్ ఉంటాయి. ఎలా అంటే మాట్లాడే వరకు మాట్లాడరా ఇంట్రోవర్ట్ అని మాట్లాడరా అంటారు. మాట్లాడిన తర్వాత ఏంట్రా ఈ మాటలు అంటారు. ఈ మీమ్స్ ఉంటాయి. ట్రిప్ ఏం మాట్లాడాలో తెలియక అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అబ్బాయిలతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఫిల్టర్స్ ఉండవు. సో దట్ ఏది అది ఆలోచించి అది చేయాలని ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనతో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయాలనే ఫీలింగ్ మైండ్ లో ఉంటది. నా ఫీలింగ్ అది మాటల్లో ఎలా దొల్లిపోద్దని భయంతో తక్కువ మాట్లాడతారు. దట్స్ వాట్ కాల్డ్ ఐ ఫీల్ ఇంట్రోవర్ట్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో, ఐ మీన్ 2016 నుంచి ఐఎమ్ బీయింగ్ టు యాక్టింగ్ అండి. సో అప్పటి నుంచి కన్సిస్టెంట్గా సినిమాలు చేస్తున్నాను, యాడ్లు చేస్తున్నాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాను. కన్సిస్టెంట్గా గ్రోత్, ఒక స్టాక్ మార్కెట్ గ్రోత్లో అలా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చేసేవైతే అన్ని లీడ్గానే ఉన్నాయి. ఫార్చునేట్లీ అన్ని మంచి మంచి కంటెంట్లో పట్టుకున్నాను. సో హోప్ఫుల్లీ ఆల్ గోస్ వెల్. సో యంగ్ ఏజ్ లో వచ్చారు ఇండస్ట్రీకి, ఏమీ తెలియదు అప్పుడు. డెక్క ముక్కిలు తిన్న చాలా తర్వాత ఇమ్మచ్చుడు ఇక్కడికి వచ్చి నెమ్మది ఒకటి నేర్చుకుంటూ. సో డెక్క ముక్కిలు తిన్నారా అని అడుగుతారు కదా బేసికల్, ఏమన్నా తిన్నారా? డెక్క ముక్కీలు అంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. మనం చూసేదాన్ని బట్టి అది డెక్క ముక్కియో కాదు అర్థమవుతుంది. నేను మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలిగింది అంటే డిసిప్లిన్ ఇస్ ఎవ్రీడే డ్యూ. ఒక యాక్టర్గా డైనమిక్ ఫీల్డ్ చూస్ చేసుకున్నప్పుడు నువ్వు డిసిప్లిన్గా ఉంటే ఆటోమేటిక్గా స్కిల్ ఎవరో ఒకరు నేర్పించుకుంటూ తీసుకెళ్తారు. అది బిలీవ్ చేసి పని చేసుకుంటూ వెళ్తున్నా, అది వర్కౌట్ అవుతుంది కూడా నాకు. సో డక్కముక్కి కాన్సెప్ట్ వచ్చేసరికి నార్మల్లీ అంటే అందరూ కొంచెం ఐ మీన్ అమాయకంగా ఉంటే మోసం చేస్తారనేది ఒక వర్షన్. ఇంకొకటి ఏంటంటే అమాయకత్వం మీన్స్ మంచితనం కదా. సో మంచి వాళ్ళకి ఒక రోజు మోసపోయినా రెండో రోజు మూడో రోజు మంచి రోజులే ఉంటాయని చెప్పి ఒక్కొక్క వర్షన్. సో మీరు ఏది బిలీవ్ చేస్తారు, మోసపోవడమా లేదు మూడో రోజు రెండో రోజు? నేనేం బిలీవ్ చేస్తాను, మనకు ఒక బేస్ ట్రైట్స్ ఉంటాయి. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, మనం పుట్టి మనం పెరిగిన పరిస్థితులు బట్టి మన ట్రైట్స్ మనకు ఉంటాయి. దాన్ని కాపాడుకోవాలి. మన ఇన్నోసెన్స్ మనం కాపాడుకో. ప్రతిసారి మార్కెట్ ఇన్సెన్స్ బయటికి వెళ్ళినప్పుడు మన ఇన్నోసెన్స్ని ఎవరో ఒకరు కిల్ చేస్తుంటారు. బట్ ఎంత కిల్ చేయడానికి ట్రై చేసినా మీ బేస్ ఇన్నోసెన్స్ కాపాడుకుంటే మనకే మంచిది. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్గా వచ్చి మనకు మంచిది. సో అది నేను నమ్మి జరిగినాయి అనుకోండి, జరుగుతాయి. ఇట్ మెంట్ టు బి అని అనుకుని వదిలేస్తుంటా. ఇంకా గుర్తు కూడా ఉండవు నాకు మోస్ట్లీ, అలా కాలగమనంలో కలిసిపోతాయి. సో డైరెక్షన్ టీమ్ ఏమన్నా అర్లియర్ డేస్లో ఇప్పుడు ఇంట్రోవర్ట్ అని మీరే అన్నారు. సో ఈ డైరెక్షన్ టీంలో ఉండడం వల్ల సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదంటే గుమ్మని అక్కడ నుంచి కంట్రోల్ చేయడం, సో దీనివల్ల ఏమన్నా కొంచెం స్కిల్స్ ఏమన్నా మారినాయా ఇంట్రోవర్ట్ నుంచి? కొంచెం అదేంటి స్కిల్, ఇంట్రోవర్ట్ అంటే స్కిల్ ఐ మీన్ కొంచెం ఫియర్ పోయిందా, ఈ స్టేజ్ ఫియర్ కానీ పబ్లిక్ ఫియర్ కానీ? యా, నాకు కాలేజ్ డేస్లో కూడా వన్స్ నేను అడిగి పెట్టిన తర్వాత అదేం ఉండేది కాదు. నేను ఎంసీ చేసేవాడిని, ఇవన్నీ చేసేవాడిని కాలేజ్ డేస్లో. ఓకే, ఎంసీ చేసేవారు అప్పుడు. బట్ అది మాత్రం చేసేవాడిని. మళ్ళీ మాట్లాడమంటే మాట్లాడేవాడిని, స్టేజ్ ఎక్కితే ఓకే కామ్గా వెళ్ళి కూర్చుని పోయేవాడిని. సో అది నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ అవ్వను కదా, అది కరెక్ట్ కాదేమో ఆ టైంకి అనుకున్నా. బట్ యా, అపరిచితుడు అండి మీరు. అంటే స్టేజ్ ఎక్కితే రేమో బయటకు రావడం, బయట సిచ్యువేషన్స్. సో ఐ మీన్ ఇప్పుడు యాక్టింగ్ వచ్చాక చాలా మంది హీరోలు ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఎలా ఉన్నారంటే పరుగు పెడతాం. మీరు లీడ్ రోల్స్ చేస్తున్నారు కాబట్టి నార్మల్గా క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలాంటిది ఉండకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే లాంగ్ రన్ చూసుకుంటారు, ఎక్కువ సినిమాలు, ప్రామినెంట్ రోల్స్ ఇలా చూసుకుంటూ ఉంటారు. బట్ మీరు లీడ్ రేస్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది, పరిగెట్టాలి, ఇంకా మంచి సినిమా తీయాలి, స్కేల్ పెంచుకోవాలి ప్రతి సినిమాకి. లీడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏది సంథింగ్ ఒక ప్రామినెంట్ రోల్ వచ్చినా కూడా వేరే క్యారెక్టర్ చేయకూడదు, లీడే చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ రూల్స్ తెలియకుండా ఈ కాంపిటీషన్లో ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి, లోపల అయిపోతూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఎవరి నుంచైనా అలా ఎక్కిందా? ఎప్పుడైనా కంపారిజన్స్ కానీ, లేదంటే వద్దు మనం లీడ్ చేస్తున్నాం కాబట్టి చేయొద్దు, ఇలాంటివి ఏమన్నా
సెట్ ఆఫ్ రూల్స్ ఎక్కినాయా మైండ్లోకి? నాకు మైండ్లోకి ఎక్కినాయి అంటే అది కూడా నేను క్లియర్గా చెప్పలేను. బేసిక్గా నేను వెళ్ళే ప్రాసెస్ చాలా మంది సజెస్ట్ చేస్తుంటారు, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు, ఇలా ఉండు అలా ఉండు ఇది చెప్తుంటారు. ఎండ్ ఆఫ్ ది డే నా కెరీర్ నాకు ఒక్కడికి అర్థమవుతుంది. నేను ఒక్కడనే కరెక్ట్గా చూడగలను నా ఫీలింగ్. మనం అందరి పర్స్పెక్టివ్స్ తీసుకుని ప్రాసెస్ చేసుకుని రైటా కాదో మనల్ని మనతో మనం డిస్కస్ చేసుకుంటే విల్ గెట్ అన్ అవుట్కమ్. దాన్ని పట్టుకుని నేను వెళ్తుంటా. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనం హీరోనా కాదో నాకు ఒక బిలీఫ్ ఉంది. నేను ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతానో నాకు ఒక బిలీఫ్ ఉంది. ఆ బిలీఫ్ వల్ల నేను ఏం చేసినా ఈ జర్నీ అక్కడ తీసుకెళ్ళి కూర్చోబద్దని నమ్మకం మీద పని చేసుకుంటూ పోతున్నా. దానివల్ల సెట్ ఆఫ్ రూల్స్ నేను పెట్టుకోవాలి. నేను హీరోనా కాదో నేను కరెక్ట్ యాక్టర్ అయ్యి కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఆడియన్స్ చెప్పేస్తారు, ఆహా వీడు ఇది కాదు కదా, వీడు హీరోగా చేయాలి కదా. కొన్ని నేను చిన్న చిన్నవి చేసినా కూడా నాకు చాలా డిఎంలు ఉంటాయి, బ్రో నువ్వు హీరో మెటీరియల్వి, యూ చూస్ దెమ్, ఆ టైప్లో ఉంటుంటారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ వితౌట్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎక్స్పోజర్ నేను ఎంటర్ అయ్యా. సో వన్ టు వన్ పికప్ చేసుకుంటూ గ్రోత్ తీసుకుంటూ లెర్నింగ్ తీసుకుంటూ వెళ్తున్నా. సో సెట్ ఆఫ్ రూల్స్ అనేవి డైనమిక్ ఫీల్డ్కి ఉండకపోతేనే బెటర్. ఎప్పటికప్పుడు థమ్స్ అప్ మోడ్లో ఉంటే, లైక్ కాన్షియస్గా ఉంటే మనకు తెలుస్తుంది వాట్ గోయింగ్ రాంగ్, వాట్ గోయింగ్ రైట్ అని. కరెక్ట్. అప్లికేబుల్ అవ్వో రూల్స్ పెట్టుకున్నా అప్లికేబుల్ అవ్వో. మీ కథ, మీ పర్స్పెక్టివ్ ఆఫ్ కథ మిమ్మల్ని అడిగితే మీ జర్నీ ఒకటి ఉంటుంది. మీ జర్నీ ఉంది బాగుంది కదా అని నేను కాపీ పేస్ట్ కొడితే నాకు వర్కౌట్ అవుతుంది. నాది ఒకటి ఉంటుంది, నాకు వర్కౌట్ ఉంటుంది. బట్ వెనక్కి చూసుకుని ఇవి ఇక్కడ ఇది ప్రాబ్లం ఏంది, దాన్ని నేను కరెక్ట్ చేసుకుని ఇది నేర్చుకుంటే సక్సెస్ అవుతానేమో అని ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో మీది ఎక్కడండి? తూర్పుగోదావరి జిల్లా? పుట్టింది కాకినాడ, ద్రాక్షారామం నాన్నగారిది. పుట్టింది కాకినాడ, బట్ పెరిగిందంతా చిత్తూరు, విజయవాడ. ఇప్పుడు నార్మల్లీ ఆ కల్చర్ వైజ్ లేదంటే ఆ రీజన్ వల్ల దానివల్ల ఏమన్నా కొంచెం ఇంట్రోవర్ట్ వచ్చినాయి ఆ లక్షణాలు? బికాజ్ అక్కడ కొంచెం ఉంటారంట కదా గోదావరి ఇంట్రోవర్ట్, అంటే ఇంట్రోవర్ట్ కానీ బయటపడ్డారంటే వాళ్ళ టైమింగ్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ అంతా వేరే. ఇందాక చెప్పిన మాట నోడు. ఓకే, ఏటకారం అంటారా? గబక్కన ఏటకారం మీద ఎవరిని హర్ట్ చేస్తామని ఒక మంచితనం వల్ల ఇంట్రోవర్ట్లు అవుతారు అంతే. ఓకే ఓకే. యా. సో అంటే మీ తేనెకల్లా కళ్ళు అంటే కొంచెం హనీ, మస్టర్డ్ హనీ కలర్ లో సంథింగ్ అది కొంచెం అది క్లోజ్ లో తెలుస్తుంది. యా. సో అండ్ మీకు మామూలుగా వచ్చి ఎక్కువ కాంప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? డిఎంలు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు నార్మల్లీ డిఎంలు అనేవి చాలా కామన్. సో మీకున్న మీరు చేసిన ఫిల్మోగ్రఫీకి, మీరు చేస్తున్న అన్ని సినిమాలకి ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. వచ్చిన వాటిలో మోస్ట్ కాంప్లిమెంట్స్ దేని గురించి వచ్చినాయి? ఐస్ గురించా, పర్సనాలిటీ, జిమ్ బాడీ మెయింటైన్ చేయడం గురించా, ఫిజిక్ గురించా, కలర్ గురించా, ఇలా ఉంటది కదా? అవును, ఓవరాల్ లుక్ మీద ఎప్పుడు చెప్తుంటారు, పర్ఫార్మెన్స్ కూడా నెమ్మది చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క సినిమా ఒక రకమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. యా. సో అండ్ మీ సినిమాల్లో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మహానటిలో ఎన్టీ రామారావు గారు అది కొంచెం ఏం చేశారంటే, ఫస్ట్ అప్పటికే ఏ లేని రోజుల్లోనే చాలా విఎఫ్ఎక్స్ వాడి ఉంటారు, కొంచెం మీ లుక్స్ కొంచెం మార్చడానికి ఫేషియల్ సూపర్ ఇంపోజిషన్ చేశారు. నేను పర్ఫామ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ డాట్స్ పెట్టి 360 degrees లో సేమ్ ఈ అవతార్కి పెట్టి చూపించే కదా మేకింగ్ లో. అది మోషన్ క్యాప్చరింగ్, దట్ టెక్నిక్ మేము ఓంబుంబిష్కి వాడారు. ఓకే. బట్ అవి ఆ సాంగ్ లో ఉండాల్సింది, అది మేబీ లెంత్ వల్ల దేని వల్ల పెట్టలేదు. కానీ దీనికి మోషన్ క్యాప్చర్ టెక్నిక్ కాదు, ఓన్లీ పిక్చర్స్ తీసుకున్నారు. పిక్చర్స్ తీసుకుని పోస్ట్ లో ఏదో మెర్జ్ చేసుకున్నారు చేసినట్టు. ఇప్పుడు ఇప్పుడు అది చాలా బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇప్పటికీ హానెస్ట్లీ ఇండస్ట్రీకి ఆయన చాలా పెద్ద. అవునవును, ఐ ఫీల్ దట్ ఇస్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఫస్ట్ అలాంటి రోల్ రావడం ఏంటి, ఆ రోల్ వచ్చినప్పుడు ఏమన్నా ఉందా అంటే ఎలా? నాకేం లేదు, ఆ టైం చాలా ఇమేజిటీ. ఆ రోజు మంచి డబ్బులు వస్తున్నాయి, కరసామని కొత్త లెర్నింగ్ నేర్చుకున్నాం, మైండ్ మీద వెళ్ళిపోయాయి. కానీ దాని పోస్ట్ ఎఫెక్ట్ వాజ్ వెరీ పాజిటివ్. అంతే, మహానుభావులను గుర్తు చేసుకున్నా వాళ్ళ క్యారెక్టర్ ప్లే చేసినా మేబీ వస్తాయి. తెలియకుండా వచ్చిన బ్లెస్సింగ్, మనం ఇక్కడ ఉండడానికి వచ్చాం అనే ఫీలింగ్ వస్తుంది కదా. అటువంటి బీట్ పాయింట్స్ నా లైఫ్ కెరీర్ లో చాలా ఉన్నాయి. అప్పుడు ఏమన్నా ఎలా అబ్జర్వ్ చేశారా? ఎన్టీ రామారావు గారు ఎలా ఉండేవారు ఆన్ స్క్రీన్, ఏ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా ఉండేవారు, నిలబడే టీవీ ఎలా ఉండేది, ఇలాంటివి ఏమన్నా అబ్జర్వ్ చేశారా? దాని మెకానిజం ఏం లేదు. నాగార్జున గారు ఒక వీడియో పంపించారు, పాతాళ భైరవి ఫైట్ పంపించారు. అది చూసుకున్నాం, 2 పూట్ల ప్రాక్టీస్ చేసాం, వెళ్ళాం. ఆయన ఏదో చాలా చెప్తారు అనుకున్నాం, కానీ మీరు అప్పుడు ప్రాక్టీస్ చేశారు కదా, అది చేసేయండి అన్నారు. ఓకే, డైరెక్ట్ కెమెరాస్ పెట్టేసి దట్ వాజ్ హ్యాపెన్. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు ఆయన కట్ చేస్తే కల్కి ఇలాంటి సినిమా తీసి ఇప్పుడు ఎంత గొప్ప సినిమా తీశారు అసలు, పాన్ ఇండియాలో సూపర్ సినిమా తీశారు ప్రభాస్ గారిని పెట్టి.
సూపర్. సో ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసరికి జమానా రిలీజ్ జమానా రిలీజ్ వద్దామండి, కొంచెం మెల్లగా వద్దాం. లేదు, కొంచెం మెల్లగా వద్దాం. వచ్చే ముందు బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆ తర్వాత. సో అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఒక లెజెండరీ యాక్టర్ వారసుడు ఒక పెద్ద ఫ్యామిలీకి, సో ఆయనకున్న స్టార్ ఇమేజ్ కూడా మీకు తెలుసు. ఇప్పుడు పబ్బుల్లో కూడా వెళ్ళిపోయేటప్పుడు జై బాలయ్య అనకపోతే పబ్బు క్లోజ్ అవుతుంది. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తితో చేశారు పక్కన. ఈవెన్ ఒక చిన్నది ఉంటది చాలా మందికి, ఆయన దగ్గర ఉన్నప్పుడు కొంచెం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెల్లగా ఉంటారు, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనే భయం ఒకటి ఉంటది, కొడతారు అనేది మీరు అబ్జర్వ్ చేసింది చెప్పండి. నా 12 days 14 days పనిచేసాను కొడుకు రోల్ కదా. సో నాకు ఆ ఎనర్జీ ఇచ్చారు, మంచి ప్లెజెంట్ ఎనర్జీ ఇచ్చారు. అండ్ ఆయనతో కూర్చునేవాడిని. ఆయన అప్పట్లో శ్రీరామ్ రాజ్యం ఆయన ఐప్యాడ్లో ఉండేది, అది చూపించేవారు, సీన్లు ఇవి ఎలా షూట్ చేసాం అని చూపించేవారు. హిస్ టు వెరీ వెరీ బాగా క్లోజ్గానే ఉండరు. యాక్టర్స్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన, కో యాక్టర్స్ అందరికి. ఓకే. సో ఇదంతా వినేదంతా కూడా మేబీ ఐ ఫీల్ ఆయన స్టూపిడిటీని తట్టుకోలేరేమో, అప్పుడు రియాక్ట్ అవుతారేమో. ఓకే, మేబీ. బట్ నేనైతే విట్నెస్ చేయలేదు. ఈ వాజ్ సో స్వీట్. కథ అంట విషయాలు వినేసి మనం ఏదో పర్స్పెక్టివ్స్ పెట్టేసుకుంటాం. ఎప్పుడు వదిలేలా, అంటించుకోకూడదు. అంటించుకోకూడదు. నెక్స్ట్ ఇంకొక 2 సినిమాలు మాత్రం స్ట్రెస్ చేస్తాను. బ్రోకి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఆరా గురించి అప్పటికి ఆయన ఎంత పెద్ద స్టార్ అయిపోయారో తెలుసు, ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేశారో కూడా తెలుసు ఆడియన్స్. సో మీరేంటి ఆయన సెట్స్ లోకి వచ్చినప్పుడు ఆ వాతావరణం ఎలా ఉండేది? నాకు అది రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నట్టే బ్రో, సడన్ ఆపర్చునిటీ. అది షూట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ఆపర్చునిటీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. నేను మామూలుగా పెద్ద సినిమాలకి చిన్న సినిమాలు హీరో చేసిన వాళ్ళని తీసుకురంటారా అంటారు కదా, ఆ టైప్లో పిలిచేసారేమో అనుకున్నా. వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ చేతికి ఇచ్చిన తర్వాత అర్థమైంది, ఇది బీట్ పాయింట్ రోల్, ఒక బీట్ ఉన్న రోల్, ఈ సినిమాలో చిన్న బీట్ క్రియేట్ చేసే రోల్ అని. ఫస్ట్ సాయన్నతో అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది. థర్డ్ డేకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసా. ఉంటుంది కదా చిన్న తెలియని ఒక బిడియం ఉంటుంది కదా, అబ్జర్వ్ చేస్తున్నా అంతే. ఆయన షార్ట్స్ అయిపోయినాయి, నా షార్ట్ అప్పటిదాకా దూరం షార్ట్స్ అయినాయి, కమ్యూనికేట్ అయ్యే షార్ట్స్ ఏమన్నా. ఒకరోజు నేను ఇలా లోపలికి కూర్చున్నా, వాళ్ళ సీన్స్ జరుగుతున్నాయి, ఆయన లోపలికి వస్తున్నారు, ఈ రూమ్లో ఒక్కడనే ఉన్నా, వస్తున్నారు. కంఫర్ట్ ఉండదేమో అని నేను లేచి వెళ్ళిపోతుంటే ఆయన చేయి పట్టుకుని పర్లేదు కూర్చోండి అని చెప్పి ఒక 15 minutes స్పెండ్ చేశాను అనమాట, ఇదే డిస్టెన్స్లో. ఇది చాలా చోట్ల చెప్పా. ఇట్స్ లైక్ అండ్ దెన్ ఆ 15 minutes ఇంకా రెస్పెక్ట్ ఎలా తెలపాలో తెలియక బంతిలో అలా ముడిచిపోయి కాసేపు కూర్చుని, ఇంకా ఆయన కాసేపు తర్వాత బుక్ చదువుకుంటూ కూర్చున్నారు. దట్స్ లైఫ్ టైమ్ మూమెంట్. చాలా మంది డ్రీమ్ కదా, ఆయన చూడాలనేది డ్రీమ్. ఇలా దగ్గర 15 minutes కూర్చుంటాం అన్నది ఇట్స్ లైక్ గెటింగ్ దట్ ఓరా ఇన్ లైఫ్. ఆ పాజిటివ్ ఓరా ఫీల్ అయ్యారు మీరు? ఓకే, అక్కడ వరకు తాకిందా? అంత పెద్ద ఓరా ఉంది, ఇంకా పెద్దది ఉంటదేమో. అదే నేను చెప్తున్నాను, నా లైఫ్లో చాలా మంచి బీట్స్ ఉన్నాయి. కెరీర్, ఫిలిం కెరీర్లో ఎన్టీఆర్ గారిని రిప్రజెంట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం, పెద్ద స్టార్స్ పనిచేయడం, అది బ్లెస్సింగ్ అయింది. చాలా లెర్నింగ్ కూడా దొరుకుతుంది. సో ఇంకా కమింగ్ టు హిట్ 3 ఒకసారి వస్తున్నాను, తర్వాత మన జమానా ఎలా ఉంది, ఇప్పుడు జమానా ఎలా ఉంది అని మాట్లాడుకుందాం. సో హిట్ 3 విషయానికి వచ్చేసరికి నాని గారి ఆయన ఒక పర్ఫెక్ట్ క్రాఫ్ట్ మ్యాన్. ఆయన అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ దానిలో. ఆయన నిజంగానే ఆయన అన్న మాట ఇటుక పేర్చుకున్నాను అన్నట్టు చాలా కష్టజీవి, చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి, చాలా ఐడియా ఉన్న వ్యక్తి దేన్నైనా. సో మీరు ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి ఆర్టిస్ట్ నుంచి ఏం నేర్చుకున్నారు? నేను ఫస్ట్ డే వాజ్ లైక్ ఫ్యాన్ బై మూమెంట్లోనే ఉండిపోయాను. ఎందుకంటే ఆయన ఏడిగా స్టార్ట్ అయ్యి ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఇటు వెళ్ళారు అనే విషయం నాకు ఆయనతో మాట్లాడింది నీట్గా తెలిసింది. ఫస్ట్ 7 days ఐ డోంట్ స్పీక్ ఎనీథింగ్, అబ్జర్వ్ చేస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా. 7th day ఒక చేజింగ్ సీన్ ఉంది, అది మన జైపూర్లో సీన్ ఉంటుంది. ఆ సీన్ అప్పుడు కార్లో నేను పక్కన ఉంటా, వీఆర్ స్పెండింగ్ హోల్ డే స్పెండ్ చేస్తున్న టైంలో కాన్వర్సేషన్ దగ్గర చేశాను నేను. ఏంటి సార్, వాట్స్ యువర్ టెక్నిక్ ఆఫ్ ఎలా సినిమా నేర్చుకుంటారంటే, సినిమా చూడడమే సినిమా నేర్చుకోవడం సూర్య, నువ్వు అడగచ్చు సినిమా ఆడియన్స్ కూడా చూస్తారు, వాళ్ళకి వచ్చేస్తుంది అని. బీయింగ్ అన్ యాక్టర్ మనం చూసే పర్స్పెక్టివ్ ఉండదు. సీ హౌ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సినిమా, ఎంత సినిమా చూస్తే అంత సినిమా నేర్చుకోవచ్చు అని ఒక సజెషన్ ఇచ్చారు. అక్కడ ప్రాసెస్లో ఆయన కూడా హీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్, తక్కువ మాట్లాడేవారు. ఇవన్నీ కొన్ని ఎలిమెంట్స్ చెప్పినప్పుడు ఓకే, నేను పెద్ద డేటాబేస్ చేసి పెట్టుకుని ఫాలో అవ్వక్కర్లేదు, నాన్నగారిని ఒక్కరిని ఫాలో అయితే ఆల్రెడీ నేను తెలుసో తెలియక ఆయన హీరోగా స్టార్ట్ అయ్యి అలాగే వెళ్తుంది, నేను తెలియకుండా ఆయన వేళనే వెళ్తున్నా కానీ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నా ముందే ఆయన ఎల్లున్నారు, నేను ఆయన ఫాలో అయితే చాలు,
చాలా నేర్చుకోవచ్చు. ఐ మీన్ చాలా బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పి అనిపించింది. ఓకే. యా ఏమన్నా అడిగారా ఎప్పుడైనా మీ జర్నీ గురించి ఆయనకి తెలిసిందా? అంటే ఆయన గురించి మీకు తెలిసింది. మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? సేమ్ కైండ్ ఆఫ్ కదా, కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది. మీది తెనాలి మాది తెలిసింది. తెనాలి అంటే ఆ కాన్వర్సేషన్ ఉంటుంది కదా, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు నాదేంటి, నేనేం చేస్తున్నా, కరెంట్ ఏ ఆపర్చునిటీస్ రన్ అవుతున్నాయో చెప్తాం కదా, చెప్పాను. ఆ టైంకి మాస్టర్ బర్త్డే నాది స్టార్ట్ అయింది. దాని గురించి చెప్పా. ఓ గుడ్, బాగా చేసుకో సూర్య అన్నారు. అండ్ నేను పోస్ట్ సక్సెస్ అప్పుడు కూడా ఆయన పిలిచి అందరూ ఒకసారి గ్యాదరింగ్ వచ్చి మాట్లాడుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కుదరలమ్మ కలవడం. హోప్ హిట్ 4 కి అది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాం. Hopefully, touch Yeah. సో కమింగ్ టు జమానా. జమానా గురించి ఐ మీన్ అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మామూలుగా ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, జమానా ఎలా ఉంది ఇప్పుడు? కలియుగంలా ఉందా, ఇది కలికాలంలా ఉందా, లేదు కొంచెం ఉందా మన ఇన్నోసెన్స్, మంచితనం ఇవన్నీ నడుస్తున్నాయా బయట? ఎప్పుడు ఉంటాయి, ఐ ఫీల్ ఎప్పుడు ఉంటాయి. మేబీ మనకి పరిస్థితులను బట్టి దాని ఇంటెన్సిటీ లెవెల్స్ మారిపోతుంటాయి. అవి మనం ఉండే సిచ్యువేషన్స్, మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టి వాటి వాల్యూస్, ఇంటెన్సిటీస్ మనం తేడా కనిపిస్తుంటాయి. ప్రపంచం ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కొక్కసారి ఒక్కో చోట ఉంటాం. మంచి లెన్స్ పెట్టుకుంటే మంచి లేకపోతే లేదు. ఓకే. సో జమానా విషయానికి వస్తే క్రైమ్ థ్రిల్లర్ అనేది ఆల్మోస్ట్ అందరి కప్ ఆఫ్ టీ. ఎవరైనా చూడాలనుకుంటారు, కొంచెం అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఇంటెన్షన్ అంటే ఉంటది లోపల, మనం కూడా ఏదో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఉంటది ప్రతి క్యారెక్టర్స్ తో. ఇప్పుడు మీ క్యారెక్టర్ మీది మెయిన్ లీడ్ కాబట్టి సో చూసాను, చాలా బాగుంది ఆ ట్రైలర్ గానీ. ఈవెన్ ఇక్కడ మన చార్మినార్ వీధుల్లో ఇక్కడ సో ఫినాన్షియల్ ఫ్రాడ్ మొత్తం. యా ఈస్ లైక్ చిల్లర దొంగలే. చిల్లర దొంగలా? సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ గ్రే క్యారెక్టరే. ప్రతి ఒక్కడు మోసం చేసుకున్నాడు. కాసేపు డబ్బులు చుట్టూ తిరుగుతుంటుంది, కాసేపు యాక్చువల్గా సినిమా మొత్తం నిజాం కాలం నాటి నాణ్యం చుట్టూ తిరుగుతుంటుంది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీకు సినిమాలో ఏదైతే రేసీ పేజ్ ఉందో, సినిమా ట్రైలర్లో సినిమా మొత్తం అదే పేజ్ ఉంటుంది, అదే ఫన్ ఉంటుంది. బాగా వర్కౌట్ అయింది. యా ఎంత రన్ టైం ఎంత ఉండొచ్చు? 2 hours 15 minutes ఎంతో ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. సో నార్మల్లీ మీరు చూసారా, ప్రివ్యూ చూసారా? చూసా. ఏంటి మీరు ఎంతమంది, ఓన్లీ మీరు చూసారా, బయట వాళ్ళు ఎవరికైనా చూపించారా? టీమ్ బయట వాళ్ళు కూడా చూసినట్టున్నారు. కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి కదా రివ్యూస్, అంటే మీ ఓన్ వాళ్ళ రివ్యూలు కాకుండా. ఎందుకంటే దగ్గరుండి చూసే వాళ్ళకి, ఇప్పుడు నేను మిమ్మల్ని రెగ్యులర్ గా కలుస్తున్నాను, మనం ఏంటి మనకి హ్యాపీగా కనిపిస్తుంది, బాగుంది అనే పాజిటివ్ కార్నర్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ థాట్స్. సో ఎవరైతే ర్యాండమ్ పర్సన్, బయట వ్యక్తి సడన్ గా చూస్తే తన కరెక్ట్ గా జెన్యూన్ రివ్యూలు ఇస్తారు. మీకు వచ్చిన అలాంటి రివ్యూస్ లేదన్నా షేర్ చేసుకుంటారా? బేసిక్ చూసిన వాళ్ళందరూ నమ్ముకుంటూ చూసుకున్నారు. నేను సినిమాని తక్కువ చూసి జనాలు చూసా. ఓకే. సో దే ఆర్ వెరీ హ్యాపీ, చూసుకుంటా నవ్వుకుంటా వర్కౌట్ అయింది అనుకుంటా చూసారు. యా మంచి రివ్యూస్ అంటే ఎంజాయ్ చేశారు, అదే నా రివ్యూ. యా 60-40 నడిచిందా లాస్ట్ కి? 60-40 నడిచింది. 60-40 బాగుంది. నిజంగా బాగుందా డైలాగ్స్ కానీ? స్టార్టింగ్ క్యాలిక్యులేషన్ చేశారు కదా, కోడ్ మ్యాచ్ అవ్వడానికి అటు ఇటు, మంచి భలే ఉంది. అంటే ఫన్ పార్ట్ ఎక్కువ ఉంటుందా? క్రింజ్ కామెడీ ఆబ్వియస్లీ. ఆ ఫన్ ఓవరాల్ రన్ అవుతూనే ఉంటుంది. సో బేసికలీ ఫ్రెండ్స్ తో వస్తే ఇలాంటి సినిమాలకి కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. దెర్ ఇస్ నథింగ్, ఫ్యామిలీ చూడకునే సిచ్యువేషన్స్ ఏం లేవు, అంత ఫన్ అంటే మేబీ మామూలు బీసీ అంటారు కదా, వాళ్ళకి రైట్ సినిమా ఇది. చాలా బాగా వచ్చింది. సో 25 లో మీకు లైనప్ ఇలాగ స్టార్ట్ అయ్యి ఉంటుంది, అంటే కంప్లీట్ గా ఈ సోలో లీడ్, మెయిన్ లీడ్, ఈ క్యారెక్టర్స్ అన్ని స్టార్ట్ అయినాయి. బట్ 26 లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా ఇది కదా. సో 26 లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి చైనా పీస్ Feb 27 అనుకుంటున్నాను. ఇది Jan 30 రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ మేము చైనా పీస్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్గా మన అఖండ టైంకి రావాలి, బట్ చిన్న సీజీ వర్క్స్ ఉండి ప్లస్ ఆ టైం కూడా కరెక్ట్ కదా అని చెప్పి ఫెబ్కి ఫైనల్ అయింది. ఇంకొక 2-3 days లో తెలిసిపోద్ది ప్రాపర్ డేట్. సో ఇయర్ ఎండింగ్ కూడా 3 రోజెస్ మంచిగా ఎండ్ చేసి ప్రాపర్ గా మంచి కాంప్లిమెంట్స్ తో ఎండ్ చేసి, సో ఇక్కడ మళ్ళీ మెయిన్ స్క్రీన్ లో ఇప్పటి నుంచి ఐ మీన్ కంప్లీట్ గా ఒక మంచి రోల్స్ లో కనిపించబోతున్నారు. సో ఈ 26 ఏమన్నా స్పెషల్ మేనిఫెస్టేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే ఐ హోప్ఫుల్లీ టేబుల్స్ టర్న్ అవుట్ అనిపిస్తుంది 26 లో. ఇట్ లైక్ నా చేతిలో ఉన్న కంటెంట్ కానీ ఇవన్నీ కూడా చిన్న ఈక్విలిబ్రియం పాయింట్ ఇస్తాయి. నేను ఒక సినిమా షోల్డర్ చేయగలిగిన కెపాసిటీ ఇస్తుంది, నా రెస్పాన్సిబిలిటీస్ పెంచుతున్న గట్టి నమ్మకం ఉంది. అలా అలైన్ అవుతున్నాయి అనుకోకుండా.
కొద్దిగా ఆగిపోయినవి కూడా కొద్దిగా ఉండిపోయినాయి అనిపించినవి కూడా బయటకు వచ్చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ 2026 టేబుల్స్ టర్న్ అవుతాయని గట్టి నమ్ముకోండి. సో ఇప్పుడు లైనప్ లో ఏమేమి ఉన్నాయండి సినిమాలు? లైనప్లో ఇప్పుడు జమానా 30th, ఫెబ్లో చైనా పీస్, దాని తర్వాత బాబీ సింహ గారు నేను ఒక సినిమా చేస్తున్నాను. ఓకే. అది బైలింగ్వల్. యాజ్ ఐ సెడ్ భరత్ అండ్ నేను ఒకటి అది కూడా చేస్తున్నాను. బైలింగ్యువల్? అది బేసిక్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ. యూకేలో 30 days షూట్ చేస్తాం. బైలింగ్వల్ కాదు, డైరెక్ట్ తెలుగు అది. ఓకే. అది అది కాక నేను సోలో హీరోగా ఒకటి చేస్తున్నాం కాకినాడ బ్యాక్డ్రాప్లో. ఓకే. ఇది ఒకటి జరుగుతుంది. ఇంకా 2-3 ప్రీ ప్రొడక్షన్ పేజ్లో ఉన్నాయి. ఓకే. సో ఈ ఇయర్కి మంచి కంటెంట్ అలా ఇయర్ కి చేస్తాం. ఖాళీ లేదు. వచ్చే వాటి బట్టి డేట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. అదేలేండి. ఐ మీన్ నార్మల్ ఏంటంటే ఉంది స్కెడ్యూల్ అయితే బిజీ కనిపిస్తుంది ఎనఫ్, అలాగా. మంచి స్కెడ్యూల్స్ ఉన్నాయి. Yeah. సో వచ్చే వాటికి కూడా చోటిస్తారు. అలా చోటిస్తారు. అడ్జస్ట్ చేసుకుంటూ అవి చేసుకుంటూ నైస్. సో బైలింగ్వల్ అవుతుంది, స్టార్ట్ అయింది. సో పాన్ ఇండియా రేస్ కూడా నెక్స్ట్ ఇయర్ కి మొదలవుతుంది ఆబ్వియస్లీ. సో ఒక పాన్ ఇండియా హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని మీరేమో అనుకుంటున్నారు? అసలు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఎవరికైనా ఉండాల్సిన యాక్టింగ్ క్వాలిటీస్. ఇంకా పాన్ ఇండియా ఇండియా ఇంకా ట్యాగిల్ కానీ ఏ వర్క్ అయినా అదే వర్క్. కెమెరా ఫేస్ చేస్తున్నాం అంటే అది పాన్ ఇండియా అవ్వచ్చు, పాన్ గల్లీ అవ్వచ్చు, ఏదైనా కానీ సేమ్ అదే ఎనర్జీ పెట్టాలి. ఇంకా వాటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే కష్టం. మీరు అంత పెద్ద పెద్ద ట్యాగ్లు ఇక్కడ ఇప్పుడు జమానా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నార్మల్లీ మీరు డైరెక్షన్ టీంలో ఉండడం వల్ల స్టోరీ మీద, స్క్రీన్ ప్లే మీద ఒక అవగాహన ఉంటుంది. అంటే మీ ఆలోచన విధానం ఉంటుంది, ఏది ఆడియన్స్ పల్స్ ఏంటి అని ఆలోచించే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా యాక్టర్ ఏంటంటే మోస్ట్లీ యాక్టింగ్తో ఎలా పడగొట్టాలని మాత్రమే చూస్తాడు. స్టోరీ ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతుంది, ఏ యాంగిల్లో చూపిస్తే బాగుంటుంది అని అనుకోడు, డైరెక్టర్ మీద వదిలేస్తాడు మొత్తం. బట్ మీకు ఇది ఉంది కాబట్టి యాడెడ్ అడ్వాంటేజ్గా, సో మీ ఆలోచన విధానానికి ఐ మీన్ జమానా ప్రజెంట్ ఉన్న జమానాలో ఆడియన్స్ పల్స్ కరెక్ట్గా పట్టుకోగలదు అని మీరు ఎందుకు భావిస్తున్నారు? జమానా మోర్ ఆఫ్ కమర్షియల్ టెంప్లెట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ బేసిక్గా. ఇది మీరు ఏదో బుర్రగా పెద్ద పని పెట్టేసి అదే ప్రజెంట్ మామూలుగా సినిమాలకి ఎందుకు వెళ్తాం మనం, ఒక ఎనర్జీ దాంట్లో ప్రైమ్ ఎనర్జీ ఏదంటే అది ఫీల్ అయ్యి మిగిలిన మర్చిపోవడానికి. సో జమానా గివ్స్ యూ దట్ ఇంపాక్ట్. వెళ్ళిన తర్వాత మీరు మర్చిపోతారు. జమానా వరల్డ్లో ఒక ప్రతి క్యారెక్టర్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే సబ్జెక్ట్ వాజ్ చిన్నదే, థిన్ లైనే. ఒక కాయిన్ పోద్ది, నిజాం కాలం నాటికి నాణ్యం పోద్ది, దాని చుట్టూ జరుగుతుంది కదే. నాణ్యం ఏమైంది, బట్ దాని చుట్టూ ఉన్న ప్రజెంట్ సొసైటీలో ఉన్న క్యారెక్టర్స్ ఎలాంటివి ఉన్నాయి, ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతారు, వాటి మీద రన్ అవుతూ ఉంటుంది. ఆ రన్ ఇంట్రెస్ట్ మీద మీరు ఆ 2 hours మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి అది చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. సో రిపీట్ ఆడియన్స్ కూడా స్కోప్ ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ తెలంగాణ డైలెక్ట్ కొంచెం మాట్లాడాల్సింది, హైదరాబాద్ డైలెక్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ, దట్టుపాటు అందాదూన్ లాంటి క్యారెక్టర్లు ఏదో చేశారు కదా మధ్యలో, బ్లైండ్ స్టిక్ వేసుకుని సంథింగ్ ఏమన్నా ఉన్నాయి. ఇంకా ఈ ధూమ్ సినిమాల్లో చూస్తాం మనం రకరకాల వేషాలు వేయాల్సి వచ్చింది ఏదన్నా చేయడానికి. మీకు అలాంటివి ఏమన్నా వచ్చినాయా? అది ఇందులో కాప్ రోల్ ఉంది, బ్లైండ్ రోల్ ఉంది. ఇట్స్ లైక్ చిల్లర దొంగలు ఏం చేస్తారు, చేంజ్ అడ్రస్ అండ్ ఆల్ ద స్టఫ్. సో ఆ పరంగా దీంట్లో చిన్న చిన్న సిచ్యువేషన్స్ అంటే ఒక్కో చోట ఒక రకంగా కనిపిస్తుంటాడు. వేషాలు బాగానే వేశారు అయితే. వేషాలు బాగానే వేస్తాడు ఆ క్యారెక్టర్. విజయ్ అనే రోల్. విజయ్ ఓకే, పేరులో విజయ్ ఉంది, రోల్ పేరు విజయ్. సో రకరకాల వేషాలు వేస్తుంటాడు. సో ఎలాంటి డిఎమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ తర్వాత, జమానా తర్వాత? ఏమో చూడాలి, వెయిట్ అండ్ సీ అంతే. అంటే మీకు నచ్చే డిఎం ఏంటి? అంటే మీరు ఓపెన్ చేయాలంటే డిఎం పైన కొంచెం కనిపిస్తుంది మీకు, మెసేజ్ చూస్తే మనం ఓపెన్ చేస్తాం. ఐ మీన్ అన్నిటికీ మనం చూసినా యాక్సెప్ట్ కొట్టలేం. మీరు యాక్సెప్ట్ కొట్టి దాన్ని లైక్ కొట్టాలంటే ఆ డిఎంని, ఆ మెసేజ్ని ఎలా ఉండాలి అంటే సినిమా హిట్ అని పెట్టి సినిమా చాలు, సినిమా బాగుంది బ్రో అని అందరి క్రెడిట్ తో పాటు మీరు 1% 2% క్రెడిట్ తీసుకుని. హానెస్ట్ గా నాకు ఈ సినిమాలో ఒప్పుకునేప్పుడు కూడా దీనికి ఒక బేస్ ఎమోషన్ ఉంది. సినిమా అంతా కామెడీ సినిమా కానీ దీని వెనకాల చాలా పెద్ద హ్యూమన్ యాంగిల్ ఉంది. బేసిక్గా జమానా అనే సినిమా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒక డైరెక్టర్ చేశారు, ఆయన చనిపోయారు. సదాశివ అతని పేరు. చనిపోయిన తర్వాత ఈ భాస్కర్ అనే అతను వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. భాస్కర్, వలి అండ్ ఈ ప్రొడ్యూసర్, స్టార్ట్ చేసిన ప్రొడ్యూసర్ శివ, వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. సో వాడి డ్రీమ్ను అలా వదిలేయొద్దని చెప్పి భాస్కర్ అనే అతను కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ చేత డబ్బులు పెట్టించుకొని
నాకు ఎలా పిచ్ చేశారంటే వచ్చి ఇది తనకి డెడికేట్ చేస్తున్నాం ఓకే అందుకు తీస్తున్నాం అన్నాను. సో ఆ హ్యూమన్ యాంగిల్ మీద ఆన్బోర్డ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే మన సినిమాలు చెప్పినా ఏం చెప్పినా ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ యాంగిల్స్, హ్యూమన్ ఎంపథైజేషన్ మీద చేస్తాం. ఓకే సో నేను ఈ సినిమా ఎంపథైజేషన్ మీద స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఇట్ హ్యాస్ సో మెనీ స్ట్రగుల్స్. మనం సినిమా కష్టాలు అంటాం కదా, అన్ని కష్టాలు చూస్తారు. ఓకే బట్ ఓన్లీ వాళ్ళు నిలబెట్టింది ఆ ఫ్రెండ్షిప్ అనే ఫ్యాక్టర్. సో నేను మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి సినిమా చూసేంత వరకు ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్డ్, ఇన్ని హడిల్స్ మీద రన్ అయిందిగా సినిమా ఎలా వస్తుంది ఏంటని భయంతో. వన్స్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అమ్మయ్య ఓకే ఇది మనం కథ ఎలాగైతే రాశారో అలాగే ఉంది, ఆ ఎనర్జీ ఉంది, అది ఖచ్చితంగా రీచ్ అవుద్ది సినిమా అనే ఫీలింగ్ కూడా ఉంది. సో యా సినిమా వెనక ఎమోషన్ ఉందని చెప్పే ఉద్దేశం లేదు. అర్థమైంది అంటే బ్యాక్ స్టోరీ చాలా ఉంది. దీనికి చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అందుకే ఇది ఖచ్చితంగా ఇది అందరికి రీచ్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. దాని ఉద్దేశంలోనే నేను గివ్ అవే టికెట్స్ అని ఇది మొన్న వీడియో చేసి పెట్టడం జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటారు కదా, పని చేయి ఫలితం ఆశించి, కానీ స్ట్రగుల్ చాలా ఉంది, దానికి తగిన ఫలితం మీరు ఆశించకపోయినా మంచి హానెస్ట్లీ ఏ సినిమా రిజల్ట్ అయినా మన చేతిలో ఉండదు. బట్ సినిమా బాగా వచ్చిందో లేదని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఇది నిజంగా బాగా వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ దట్ ఈజీ గోయింగ్. సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నవ్వుకుని వచ్చాం, మళ్ళీ మల్టిపుల్ టైమ్ చూడగలిగే సినిమాలు ఉంటాయి కదా కొన్ని, ఆ టైప్లో వచ్చింది. ఓన్లీ థింగ్ బాగా ప్రమోట్ అయ్యి ఇది ఉందని విషయం తెలిస్తే జనాలు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే ఎంపతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టు నాకు అనిపించలే. అంటే ఒక కంప్లీట్ ఇంత కమర్షియల్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత కమర్షియల్ టెంప్లెట్ లో తీసారంటే ఈజీ థింగ్. దీని మీద డాక్యుమెంటరీ చేయొచ్చు. అంటే ఈ టీమ్ మీద యూ కెన్ మేక్ ఏ డాక్యుమెంటరీ. వీళ్ళ చేసిన ప్రాసెస్ మీద, వీళ్ళు చేసిన స్ట్రగుల్ మీద అంత ఉంది వెనకాల. ఎప్పుడైనా మనం కుదిరినప్పుడు పర్సనల్గా చెప్తా, చాలా ఉన్నాయి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. జమానాకి అయితే జమానా గురించి డేట్ గురించి కాన్ఫిడెంట్ ఉన్నారు, బికాస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలకి థియేటర్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటివరకు ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కొంచెం ఫ్రీ అవుతుంది ఫిబ్రవరి నుంచి అని అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు దీనికి ఇష్యూ ఏం లేదు, వీళ్ళు లిమిటెడ్ థియేటర్స్ వెళ్తున్నారు బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఓన్ రిలీజ్ మాట. సో వన్స్ అది కొద్దిగా రీచ్ అయినా కానీ అది పెరిగిపోతాయి ఆటోమేటికలీ. ఆ రీచ్ అవుదని నమ్మకం ఉంది అండ్ I'm hoping the best to happen for this film because a promise given to your friend ఇంకో ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్ కాబట్టి సినిమా గట్టిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఇక్కడ లేని ఫ్రెండ్ కోసం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్న మనుషులనే హ్యాండ్ ఇస్తున్నాం ఏదైనా ప్రామిస్ చేస్తే. ఒక లేని ఫ్రెండ్ ఇక్కడ లేని ఫ్రెండ్ కోసం వాళ్ళు ప్రామిస్ చేసి నిలబెట్టుకుని చేసి దాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా. అండ్ ఆ డైరెక్టర్ అండ్ టీమ్ అంతా, డైరెక్టర్ డిఓపి ఇట్స్ లైక్ లైఫ్ పెట్టేశారు, హానెస్ట్గా లైఫ్ పెట్టేశారు. సో ఖచ్చితంగా ఇది సక్సెస్ అవ్వాలండి. ఇట్ డిజర్వ్స్ సక్సెస్ అయితే. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా ఇది హిట్ అవ్వాలి, మనం మళ్ళీ కలవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో జమానా మీరు కూడా థియేటర్స్ లో చూసేయండి. జమానా Jan 30th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది, గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.